ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బబ్బబ్బా జల్దీ రెడీ చేయవే, ఇంకెంతసేపు చేస్తావు? స్కూల్ కి ఇంకా టైం ఉంది కదా ఆంటీ. అమ్మని ఎందుకు తొందర పెడుతున్నావు? నువ్విప్పుడు తయారైనాక స్కూల్ కి పోతలేవు. ఫస్ట్ నీ ఫ్రెండ్ గదే గా అంజు వాళ్ళింటికి పోతావు. అవునా అమ్మా? ఎందుకు? గా తర్వాత అట్నుంచటే స్కూల్ కి పోతావు. ఓహో, నేను నంజు అక్క ఇక్కడికి వచ్చి నన్ను పికప్ చేసుకొని స్కూల్ కి తీసుకెళ్ళిందని ఈరోజు నేను అక్కని పికప్ చేసుకోవాలా? ఆహా, ఈ రోజే కాదు, ప్రతిదినం పొద్దుగాలే కొంచెం సేపు, ఈవినింగ్ కొంచెం సేపు గా ఇంట్లో స్పెండ్ చేసి రావాలి. ఎందుకమ్మా ఆంటీ ఇలా చెప్తుంది? నీకు వాళ్ళంటే ఇష్టం కదా బుజ్జమ్మ, అందుకే నిన్ను రోజు ఆ ఇంటికి పంపించాలనుకుంటున్నాను. కానీ అమ్మా, నీకు ఆ ఇల్లన్నా ఆ మనుషులన్నా ఇష్టం ఉండదని తాతయ్య చెప్పారు. అమ్మా బుజ్జమ్మ, నేను ఊరికే అన్నాను తల్లి. ఇప్పుడు అమ్మే నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళమంటుంది కదా, ఇక ఏ సమస్య లేదు, నువ్వు హ్యాపీగా వెళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకు బుజ్జమ్మ థ్యాంక్స్? నాకు ఇష్టమైన ఇంటికి పంపిస్తున్నందుకు, అక్కలతో అన్నయ్యలతో ఆడుకోవడానికి వెళ్తున్నందుకు. ఇప్పుడు మీ అమ్మ నిన్ను ఆడుకోనికి పంపిస్తలేదు పాప. మనోహరితో మీ అమ్మ ఆడుకోనికి పంపిస్తుంది. బాబాయ్ గారు, బుజ్జమ్మని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగేనమ్మా, రా బుజ్జమ్మ వెళదాం. బాయ్ అమ్మా. బాయ్ ఆంటీ. బాయ్. రామ్మా. మొత్తానికి నీలో ఉన్న భయాన్ని బొందల పెట్టి ధైర్యాన్ని బయటికి తీసుకొచ్చినవే. బుజ్జమ్మని ధైర్యంగా గా ఇంటికి పంపించినావు. మనోహరి స్కెచ్ ఏంటో తెలుసుకోవాలి కదా కరుణ. అలాగే బుజ్జమ్మ ఇంట్లో ఉంటే అమ్ముకి అపాయం అన్న దాంట్లో నిజం ఎంతో కూడా తెలియాలి కదా. కది నిజం కాదు, పక్క అబద్ధం. మనోహరి ఆడుతున్న గేమ్ ఇది. అందుకే ఇప్పుడు నేను ఈ రివర్స్ గేమ్ ఆడుతున్నాను. గీ ఆట ఏదో ముందే ఆడుంటే గీ 5 ఏళ్ళు దూరం అయ్యేటోళ్ళు కాదు కదా. అప్పుడంత ఆలోచించలేకపోయాను. పైగా అమ్ముకి 2 సార్లు ప్రమాదం జరిగేసరికి నాకు భయం వేసింది. గీ భయం వల్లే 5 సంవత్సరాలు నష్టపోయినావు. నీ భర్తకి పిల్లలకి దూరమైనావు. నీ బిడ్డను గా తండ్రికి దూరం చేసినావు. గిప్పుడేమో మీ ఆయన నీ మీద గుస్సా అవుతున్నాడు. నేనిప్పుడు కోల్పోయి నష్టపోయిన దానికి మనోహరి మీద రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాను. ఇదంతా దాని ప్లాన్ అని ప్రూవ్ అవ్వాలి. దాన్ని ఊరికే వదిలిపెట్టను. బరాబర్ ప్రూవ్ అవుతుంది చూడు నువ్వే. మళ్ళా తిరిగొచ్చిన నిన్ను వదిలించుకోనికి భయపడనీకి గా మనోహరి గీ పాటికే ఏదో ఒక ప్లాన్ షురూ చేసే ఉంటది. ఆంటీ, మీరేంటి ఇక్కడికి వచ్చారు? నువ్వు బట్టలు ఆరేస్తున్నావని చంబా చెప్పింది. చంబా ఎవరు? షో చంబా కాదు, యాదమ్మ చెప్పింది. నీకు హెల్ప్ చేద్దామని నేను వచ్చాను. ఎందుకంటీ? నేను చేస్తాను కదా. పర్వాలేదులే అమ్ము, నేను కూడా హెల్ప్ చేస్తాను. యాదమ్మా, యాదమ్మా,
సార్ అమ్ము ఎక్కడ? అమ్ము బట్టలారేయటానికి పైకి వెళ్ళింది తను బట్టలు ఆరేయడం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? సార్. నేను అది వంట చేస్తున్నాను సార్. చదువుకునే పిల్లలకి పని చెప్పొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? నీకు జీతం ఇస్తుంది ఎందుకు? అమరేంద్ర పైకి వెళ్తున్నాడు. మనోహరి దొరికిపోతుందేమో. అ, అ. రావే, నీ కళ్ళ ముందే ఈ అమ్ము కింద పడిచేస్తే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. అయ్యో, ఏమైందంటీ? డ్రెస్ పడిపోయిందమ్మో. నేను తీస్తాను, ఉండండి ఆంటీ. వెళ్ళు. నాకు కావాల్సింది కూడా ఇదేనే.